ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత 3వ అధ్యాయంలో హబక్కూకు గారు తీర్మానం చేసుకుంటున్నారు. ఒక కండిషన్ మీద తను దేవునితో ఉండాలని తీర్మానం చేశాడు. మానవుని జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు పుట్టిన దినము నుండి తల్లి గర్భములో పిండముగా ఏర్పడిన రోజు నుండి దేవుడు మానవుని పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు. కొన్నిసార్లు దేవుడు చేసిన కార్యాలు మన మనసుకు అర్థం కావు, మనము ఆలోచన కూడా చేయం. ఇది దేవుడు మన పట్ల చేసిన కార్యమా అని కూడా మనం యోచించం. అయితే అనుదినము మన అందరి మీద కన్ను దృష్టి నిలిపిన దేవుడు ఒక తీర్మానంలో మీరు బ్రతకండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హబక్కూకు దేవుడు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఒక తీర్మానంలోకి వచ్చాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, అయ్యా ఇక నుంచి నాకు ఏమున్నా ఏమి లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా, అసలు నాకు ఇల్లు ఉన్నా లేకపోయినా, పశువులున్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ధాన్యం ఉన్నా లేకపోయినా, నేను మాత్రం నీ యందు ఆనందిస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనుషులకు ఈ ఆనందం ఎప్పుడు వస్తుంది? మానవుని లక్షణం ఏంటి? ఆనందపడటానికి అనుకోకుండా మన అకౌంట్లో ₹1,00,000 పడింది, హ్యాపీ కదా. ప్రభుత్వం వారు ఒక 2,000 ఎక్స్ట్రా పింఛన్ ఇచ్చారు, హ్యాపీ. అనుకోకుండా ప్రభుత్వం వారు ఒక 5,000 శాలరీ పెంచారు, హ్యాపీ. అనుకున్న దానికంటే పంట ఎక్కువ లాభం వచ్చింది, సంతోషం కదా. మనం ఒక కారు కొన్నాం, ఒక స్థలం కొన్నాం, ఒక బంగారు నెక్లెస్ కొన్నాం, వీటన్నిటిని బట్టి మానవుడు ఆనందపడుతూనే ఉంటాడు కదా. అయితే హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. చేనులోని పంట నాకు చేతికి రాకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా నేను యెహోవా యందే స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి మనకేమర్థమైంది? పరిస్థితులను బట్టి, నాకు కలిగిన స్థితిగతులను బట్టి నేను ఆనందపడకూడదు. యెహోవా యందే నేను ఆనందిస్తాను. ఈరోజు నాకు ఏదో కలిగిందని, నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, ఒక పదవిలో ఉన్నాను, నాకు ఒక మంచి పేరు ఉంది, ఆ పేరును బట్టి, పదవిని బట్టి, కలిగి ఉన్న మరి పంట పొలాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, చదువులను బట్టి మనం ఆనందపడకూడదట. దేవునికి స్తోత్రం. ఇవేమీ లేకపోయినా దేవుని యందు ఆనందించటం హబక్కూకు నేర్చుకున్నాడు. ఆ తీర్మానములో సాగిపోతున్నాడు. ఆ 18వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా అంటాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను దేని బట్టి నాకు ఆనందం అంటే, నాకు కలిగిన రక్షణను బట్టి నాకు ఆనందం. పిల్లలకి కొన్ని వస్తువులు ఇస్తే వారికి ఆనందం, పెద్దలకు వారికి తగినట్టుగా ఏదైనా కలిగితే వారికి ఆనందం, కుటుంబం అంతా సంతోషించాలంటే వారికి కలిగినట్టుగా ఏదైనా సంభవిస్తేనే వారికి ఆనందం. కానీ హబక్కూకు అలాగూ చెప్పట్లేదు. దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాడు. నేను యెహోవా యందే ఆనందిస్తాను, ఏమున్నా లేకపోయినా నా రక్షణను బట్టి నేను ఆనందపడతాను. ప్రభువు ప్రపంచంలో ఎంతోమంది ధనులు, గనులు, తెలివితేట కలిగిన వాళ్ళు, శాస్త్రవేత్తలు, గిన్నిస్ రికార్డును తిరగరాసిన వారు, సృష్టిస్తున్న వారు ఎంతమంది ఉన్నా ఈ అల్పుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆనందపడుతున్నాను.
మనం కూడా ఒక్కొక్కసారి తీర్మానాలు తీసుకుంటాం, చాలామంది కదండి. తీర్మానం అంటే దేవుని దగ్గర ఒక మాట ఇస్తాం, నాకు ఇది జరిగితే ఇది చేస్తాను, ఇలా జరిగితే ఇలా ఉంటాను, ఇలా జరిగితే నీకు ఇది ఇస్తాను, నీ మందిరానికి ఇది ఇస్తాను, లేకపోతే క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తాను, కుంటుపడకుండా ప్రభు బల్లలో చేయి వేస్తాను, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, ఇన్ని అధ్యాయులు బైబిల్ చదువుతాను. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మనం తీర్మానం చేసుకుంటాం. ఆ సందర్భం ఏంటో కూడా చెప్తాం మీకు. ప్రాణాపాయంలోకి వచ్చాం, బెడ్ మీద పడి ఉన్నాం, అప్పుడు చేస్తాం తీర్మానాలు. అనుకోకుండా ఒక ఘోరమైన సంఘటన ఇంట్లో జరిగింది. ఈ సంఘటన నుంచి ప్రభువా నన్ను తప్పిస్తే ఇక నుంచి నీ మందిరంలో నేను ఇలా ఉంటాను. చేస్తామా లేదా? చేస్తామా లేదా? ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. నా కొడుకు పాస్ అయితే, నా బిడ్డ పాస్ అయితే, మనం అందరం చేసుకునే తీర్మానాలే. నేను కూడా చేశాను ఇలాంటి తీర్మానాలు. అయితే తీర్మానములో నిలిచి ఉన్నామా లేదా అన్నది ప్రాముఖ్యం. దేవుని దగ్గర ఒక తీర్మానం చేశావు ప్రార్థనలో, తండ్రి ఈ ప్రాణాపాయ స్థితిలో నుండి నన్ను తప్పిస్తే, ఈ మరణం నుండి నన్ను తప్పిస్తే, ఈ ఘోరమైన శిక్ష నుండి మమ్మల్ని తప్పిస్తే, ఈ నిందల నుండి అవమానాల నుండి మమ్మల్ని తప్పిస్తే, ఈ కష్టకాలం నుండి మమ్మల్ని తప్పిస్తే ఇలా ఉంటాం ప్రభు అని ప్రార్థనలో నువ్వు చేసిన తీర్మానాలు ప్రభువు గుర్తు చేసుకుంటాడు. ఇవి తీర్మానంలో నిలబడిందా లేదా? దావీదు మహారాజు కూడా ఒక తీర్మానం చేశాడు. చూడండి 23వ కీర్తన 6వ వచనం చదువుదాం. కీర్తన 23. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఒక తీర్మానం. ఎప్పుడు నేను నా జీవిత కాలం అంతయు కూడా నేను దేవుని యొక్క సన్నిధిలోనే నివసిస్తాను. ఎందుకు ఆ తీర్మానం చేశాడు దావీదు? తీర్మానానికి కారణం ఏంటి? ఆయన నాకు కాపరిగా నడుస్తున్నాడు, అందుకే నా తీర్మానం. తిండికి కొరత చేయలేదు, బట్టకు కొరత చేయలేదు, పచ్చిక గల చోట్లను నన్ను ఆయన పరుండ చేయుచున్నాడు. ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ ఆయన అంటాడు, నా శత్రువు ఎదుట నాకు భోజనము. ఇంకా నేను తీర్మానం నిలబడకపోతే ఎలా? తీర్మానం చేసుకోకపోతే ఎలాగా? ఇన్ని మేలులు చేస్తున్న దేవుడికి నేను ఇక లోకంలో ఇంతకంటే ఘనత, ఇంతకంటే దీవెన, ఇంతకంటే ఆశీర్వాదం లోకంలో నేనెక్కడ సంపాదించుకోగలను? అందుకే ఆయన మందిరంలో ఉంటే కాపరిగా ఉండిపోతాడు, నన్ను మంచి భోజనంతో తృప్తిపరుస్తాడు, ఆయన జీవజల నది దగ్గర తీసుకెళ్తాడు. నేను పొరపాటున ఎక్కడైనా గాఢాంధకారంలో పడిపోయినా, ప్రమాదంలో పడిపోయినా ఆయన నాకు తోడై ఉంటాడు, నన్ను నడిపిస్తాడు. నా చుట్టుపక్కల ఎంతమంది శత్రువులు ఉన్నా ఆయనే నాకు సమాధానం ఇస్తారు. అంతేకాదు కృప క్షేమము నా వెంటనే వస్తూ ఉంటాయి. అందుకే నేను మందిరంలో ఉండిపోతాను, దేవుని సన్నిధిలో నేను ఉండిపోతాను. మనం కూడా చేసుకున్న తీర్మానాలలో స్థిరపడాలి. ఆమేన్, ఆమేన్. స్థిరపడకపోతే దేవుని సన్నిధికి మనం, అంటే ఆయన కాపుదలకు మనం దూరంగా బ్రతుకుతున్నాం. ఆయన కనుదృష్టిని క్రాస్ అయిపోయాం, సరిహద్దులు దాటిపోతాం. దేవునితో మనం తీర్మానం చేసుకుంటే, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తాను ప్రభువా అని మనం తీర్మానం చేసుకున్న తర్వాత సావు మన మీదకి వచ్చిన ప్రార్థన చేయటం మాత్రం ఆగకూడదు.
ఆమేన్. అవునండి, దానియేలు అది చేసుకున్నాడు. మరి ఎట్టి శాసనం సంతకం చేయబడనని దానియేలుకు తెలియబడెను. అయితే చేసుకున్న తీర్మానంలో ఏముంది? నేను ప్రార్థన చేయుట మానను. ఆమేన్, ఆమేన్. మనమేంటి, ఓ చిన్న కారణం దొరికితే చాలు ప్రార్థన మానేస్తాం. ఒక చిన్న కారణం, ప్రార్థన చేయపో అంటే అక్కడ చూడు దండె నిండా ఎన్ని బట్టలు ఉన్నాయో. బట్టలు సాకులు చెప్తారండి. టీవీ జున్నికి మాత్రం లేదు లేదు, సాకులు చెప్పే పరిస్థితి లేదు. పాలు పొంగిపోని, పప్పు మాడిపోని, అన్నం కూడా మాడిపోని, వాసన కొట్టని, కంపు కొట్టి లీనమైపోయి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దావీదు చేసుకున్న తీర్మానంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. బైబిల్ చెప్తుంది, దినమునకి 7 మార్లు దావీదు దేవుని స్తుతించెను. 7 మార్లు అంటే 7 గంటలు అని అర్థం. 7 గంటల స్తుతి. ఉదయపు ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన. రాజ్యం ఉంది, సమస్యలు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు. ఓ పెద్ద కుటుంబమే దావీదుకుంది, లేదని కాదు. ఓ చిన్న ఉద్యోగం ఉంటేనే మనం చాలా బిజీ ప్రార్థనలో కదా. బైబిల్ చదివేది ఉండదు, ప్రార్థన చేసేది ఉండదు. ఆయన దేశానికి రాజు. ఎంతోమంది శత్రువులో దాడికి దిగుతూ ఉంటారు. అసలు విరామం లేకుండా, కొనుక్కుపాటు లేకుండా రాజ్యాన్ని కాపాడటానికి రాజు అనేవాడు ప్రయత్నం చేయాలి. కానీ దావీదు అవి ఏమి చేయట్లేదు. ఎందుకంటే నా శత్రువు ఎదుట దేవుడు నాకు భోజనం సిద్ధపరుస్తాడు. ఎక్కడుంటే? ఆయన మందిరంలో ఉంటే. ఆమేన్, ఆమేన్. ఆ మందిరానికి రమ్మా, త్వరగా వచ్చేయండి అమ్మా అంటే వస్తాం 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 వస్తాం. ఇక కొంచెం పని ఉంది, చూసుకొని వస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని వినటం కాదు, వాక్యానుసారంగా నడుచుకోవటం. గత సాయంకాలం మేము ప్రార్థన చేసుకుంటున్నాం, సడన్గా కరెంటు పోయింది. ఓ పాస్టర్ గారు, కరెంటు పోయింది, ఇంకా వదంపా అన్నాడు. ఏమన్నా, ఇక్కడ చూడు దోమలు ఎట్ట కొడుతున్నాయి, రక్తం పీల్చేస్తున్నాయి. సరేరా బయటికి వెళ్దామని బయట నిలబడ్డా. పోదందా అంటే నేను అన్నాను, నిలబడి ప్రార్థన చేద్దాంలే. నిలబడి కూడా ప్రార్థన చేయొచ్చు, బైబిల్లో రాయబడింది. మోసే 40 రాత్రి పగలు దేవుని సన్నిధిలో నిలబడ్డాడని, ఇక్కడే నిలబడి పడదామని చెప్పులు అలా వదిలేసి స్తోత్రం 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 అని ప్రారంభించాను. ఈడు మొండేడు ఉన్నట్టున్నాడు అనుకున్నాడు ఏం పాస్టర్ గారు. చెప్పులు వదిలేసాడు. దేవుని కృప అయిందంటే మళ్ళీ కరెంట్ వచ్చింది. పోదామా, ప్రార్థనకు పోదామా అన్న. ప్రార్థనకి పోదాం, వదిలేటట్లేవు కదా అన్న. స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం ఏంటో చెప్పున, నేను 3/4 గంట చేస్తే ఆయన గంట సేపు చేశారు. ఇప్పుడు చెప్పన్నా, మనం వెళ్ళింటే ఈ గంట ప్రార్థన చేసేవాడివా? సారీ బ్రదర్. స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధిని మనం అనుభవించటం నేర్చుకోవాలి. తీర్మానములో దావీదు నిలిచిపోయాడు, హబక్కూకు నిలిచిపోయాడు. ఓ తల్లి ఉంది చూడండి బైబిల్లో, సమూయేలు మొదటి పుస్తకం చూడండి. నేను ఆ మాట చదివి ప్రార్థన చేస్తా. 10వ వచనం, మొదటి అధ్యాయం 10వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. చూడండి, ఈమెకు పిల్లలు లేరంట. బాగా ఏడ్చింది. బంధువుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, భర్త దగ్గర ఏడ్చింది. అయితే పిల్లలు లేకపోగా భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలిగారు. ఈమెకు మరింత దుఃఖం కలిగింది. ఈ బాధ నుండి మనకు విడుదల ఎలా కలుగుతుంది? ఈ సమస్య నుండి నాకు పరిష్కారం ఎవరిస్తారు? ఒక తీర్మానం చేసుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి బాగా ఏడుస్తుందంట. చేసుకున్న తీర్మానం ఏంటి? నాకు మగబిడ్డని ఇచ్చిన ఎడల వాడు బ్రతుకు దినములన్నీ యెహోవా నాకు నీకే అప్పగిస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక బిడ్డనిచ్చేయి, నాకు ఆ నింద తీసేయి, గుడ్రాలు అనే నింద తీసేయి. పుట్టిన బిడ్డ నేను పెంచుకోను, నీకే ఇస్తాను, నీ మందిరంలో పెరుగుతాడు వాడు. ప్రియులరా, లేక లేక ఒక కొడుకు పుడితే ఎవరైనా దేవునికి అప్పగిస్తారండి? అప్పగిస్తారా? లేక లేక పుట్టాడండి. మా అల్లుడు కడపలో ఉంటాడు. అంటే మా అన్నయ్య చిన్న కుమార్తె భర్త కడపలో ఉంటారు వాళ్ళు. కొడుకు పుట్టాడు రెండో సంతానంగా. ఆయనకి పేగుల్లో ఏదో ఇన్ఫెక్షన్తోనే పుట్టాడని డాక్టర్లు చెప్పారు. బ్రతకడం కష్టము కాబట్టి మేము చేతులు ఎత్తేసాం. చేయాల్సిన ట్రీట్మెంట్ అయితే ఇస్తామన్నారు. నాకు ఫోన్ చేసి, మామ పిల్లోడికి ఇట్లా ఉందంట మామ, ప్రార్థన చేయి మామ అన్నాడు. సరే చేస్తలే, బాధపడాకంటే. ఆడు బతుకుతే శవకి మామ అన్నాడు. ఎవడు చెప్పమన్నాడు ఇది ఇంత? సరే మొత్తం మీద ప్రార్థన చేశాం. దేవుడు కనికర చూపించాడు. డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చారు. వాడిన మందులన్నీ బాగా పనిచేశాయి. అద్భుత రీతిగా కుమారుడు ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఆమేన్. ఈ మధ్య కాలంలో మొన్న మా ఊరికి వస్తే నేను అడిగాను, ఏం జాస్వా, కొడుకుని ఎప్పుడు పంపిస్తావు సేవకి? ఏడాలే మామ, వానికి ఏమవుతుంది, మాతో ఏడవుతుంది. తీర్మానాలు చేయటం కాదు, వాటిలో స్థిరపడటం అన్నది చాలా ప్రాముఖ్యం. ఎట్టి శాసనము సంతకం చేయబడినా చేసుకున్న తీర్మానాలలో మనం ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. ఈ తల్లి తీర్మానం చేసింది, మీదటికే సంతానం, మీదటికే సంతానం. పాలు విడిచిన దినమున తీసుకెళ్లి మందులు పడుకోబెట్టింది, అంతే. పసిబిడ్డ కదా, ఏలి అంటాడు పసిబిడ్డ వీడెం పనికి వస్తాడమ్మా. అవన్నీ నాకు తెలియదు. నేను దేవుని దగ్గర ప్రమాణం చేశాను, దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను. ఇలా ఉంటానన్నాను. నా కష్టాలలో, నా యొక్క వ్యాధిలో, నా బాధల్లో, నా కన్నీళ్ళలో నేను చేసుకున్న తీర్మానాన్ని దేవుడు విన్నాడు. నా గర్భాన్ని తెరిచి మంచి బిడ్డనిచ్చాడు. వాడు ఇక్కడే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. తీర్మానాలను ప్రభు చూస్తారు. దేవుని దగ్గర నువ్వు ఎలా తీర్మానం చేసుకున్నావు? ఏమని తీర్మానం చేసుకున్నావు? నీ కష్టములో, నీ బాధలో, నీ మరణములో, నీ ఆపదలో
దేవునితో ప్రార్థన చేస్తూ చేసుకున్న తీర్మానాలు గుర్తు చేసుకొని ఆ తీర్మానాలలో స్థిరపడాలి. నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, అయినా తీర్మానము క్రాస్ కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. తీర్మానము చేసుకున్న తర్వాత బైబిల్లో మనం చదువుతామండి, ప్రకటన గ్రంథంలో నేను వెళ్తాను అంటాడు. 5వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. లోపలను బయటను రాత కలిగిన పుస్తకం వచనం చెప్పున్నాను. 5వ అధ్యాయం 1వ వచనం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేత నేను చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథ విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. స్తోత్రం. లోపటను బయటను రాతగలిగిన ఒక పుస్తకం దేవుని చేతిలో ఉందట. ఆ పుస్తకం విప్పటానికి, చదవటానికి, దాన్ని అనుసరించడానికి ఎవడైనా ఉన్నాడా? పరలోకములో కానీ భూమి మీద కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా ఉన్నారని చూస్తే ఎక్కడ ఎవరు కనపడలేదట. అప్పుడు ఏడవడం మొదలు పెట్టాడు ఆయన. అయ్యో, ఈ ప్రజల్ని ఎవడు విడిపిస్తారు? ఈ శాపము నుండి, పాపము నుండి, దోషముల నుండి ఈ ప్రజలు విడిపించే నాదుడెవరు? ఆయన కన్నీరు మున్నీరైపోయాడంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక తీర్మానంలోకి వచ్చారు. చూడండి, ఏడవకు, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహం స్తోత్రం చెప్పండి. ఆమె దావీదుకు చిగురైన యేసు, నేను వెళ్తాను, ఈ ప్రజలను విడిపించడానికి నేను వెళ్తాను. అయ్యా, వాళ్ళు నీకు స్థలం కూడా ఇవ్వరయ్యా, పర్లేదు, ఎక్కడో చోట గాలికి తిరిగి ఆ ప్రజలను విడిపిస్తాను. రాళ్ళతో కొడతారయ్యా, పర్వాలేదు, కొట్టించుకుంటాను. ఉమ్మి వేస్తారు, పర్వాలేదు, ఉమ్మి ఎంచుకుంటాను. కొరడా దెబ్బలు, సిలువ, మేకులు, దొంగల మధ్యలో వేలాడదీస్తారు, కఠినమైన శిక్ష వేస్తారు, దొంగని ముద్ర వేస్తారు, వంచకుడని ముద్ర వేస్తారు, దయ్యములకు అధిపతిని ముద్ర వేస్తారు. అయినా పర్లేదు. ఆమేన్. ఎన్ని సమస్యలు తన మీద పడాలనుకున్నా చేసుకున్న తీర్మానంలో వెనకంజ వేయలేదు. ఓ చిన్న ప్రార్థన అయితే చేశారు ఆయన. తండ్రి, నీ చిత్తం అయితే గిన్నెను నా యుద్ధ నుండి, ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ బాధ వర్ణించలేనిది. ఆ శ్రమల సంఖ్యల్లో, ఆ కష్టం, ఒకసారి చంపటం వేరు, చిత్రహింసలు పెట్టటం వేరు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. జీవితం మీద విరక్తి కలిగితే ఒక మాట అంటారు, ఏ మనిషి అయినా ఊరికే చంపి ఈ బాధలు పెట్టేదానికంటే ఏం చేయాలా చెప్పండి? రోజు నరకం అనుభవించిన కంటే దేవుడు యెషయా గ్రంథంలో రాయిస్తాడు, కుమారుని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైన. ఆమేన్, ఆమేన్. ఇష్టమైన తండ్రి నల్లగొడతాడట, చెయ్యి వదిలిపెడతాడట. అయినా పర్లేదు, వాళ్ళ కొరకు నేను భరిస్తాను. తీర్మానం చూశారు ఎంత చక్కగా.
రాజీ పడలేదు. మోషేతో, అహరోనుతో, మిరియాముతో, ఆనాటి ప్రవక్తలందరితో కూడా దేవుడు చెప్పాడు, నేను రోషం గలవాడను, రోషం గలవాడను, రోషం గలగా. ఇలా చెప్పిన దేవుడు ఏం చేశాడు తెలుసా? రోషాన్ని పక్కన పెట్టి మన మధ్యకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. మన ఇంటికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నీచమైన మన బ్రతుకుల్లోకి వచ్చాడు ఆయన. నీ తీర్మానం ఏంటి? చేసుకున్న తీర్మానంలో నిలబడ్డావా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక తీర్మానం, ప్రభు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు ఒక తీర్మానం చేసుకుంటావు. కానీ ఆ తీర్మానం నిలిచేటప్పుడు, ఆ తీర్మానంలో నిలిచేది అక్కడ. తీర్మానాలలో తప్పిపోతే కాపుదల పోతుంది, తిండి తక్కువ అవుతాయి, అంటే చాలా కష్టంగా నువ్వు బ్రతకాల్సి వస్తుంది. చుట్టుపక్కల శ్రమలే. 23వ కీర్తన ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనకు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడదాం. చేసుకున్న తీర్మానం, ఎలాంటి పరిస్థితి అయినా తీర్మానంలో నేను తప్పిపోకూడదు. దేవుని దగ్గర నేను ప్రమాణం చేశాను, ఇలా అనుకున్నాను, ఇలా ప్రార్థన చేసుకున్నాను, దీనిలో నిలబడిపోవాలి. నా యేసుక్రీస్తు ప్రభులు వారు నా కొరకు చేసిన తీర్మానాలలో ఎక్కడ తప్పిపోకుండా ప్రాణం పెట్టి మృతుడై మరలా మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఆ జీవితం నేను కూడా అనుభవించినట్లు సాయం చేయమని కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి.